గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై చర్యలు తీసుకుని ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని ఏపీఆర్సీఎస్ జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజుబాబు కోరారు. పెదపూడి తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో పారిశుధ్య నిర్వహణ, త్రాగునీటి సమస్యలపై ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజుబాబు, జిల్లా నాయకులు మడికి సత్యం, వెల్లె సత్యబాబు తదితరులు తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓతో ఆర్డబ్ల్యూఎస్ జేఈ, ఈఓపీఆర్డీతో ఈ సమస్యలపై చర్చించి సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజుబాబు మాట్లాడుతూ, జిల్లాలో అతిసార వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో పెదపూడి మండల గ్రామాల్లోని పారిశుధ్య నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తున్నారని, గ్రామాలలో చెత్త, నివాసాల దగ్గరలో రోడ్లకు ఇరువైపులా పంట కాలువ గట్లపై ఎక్కడ పడితే అక్కడ అస్తవ్యస్తంగా వేస్తున్నారని, దళితపేటల్లో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వలన వర్షం నీరు, మురుగునీరు ఏకమై అస్తవ్యస్తంగా ఉంటుందని, దోమలు, ఈగలతో ప్రజలు రోగాలు బారిన పడుతున్నారని అన్నారు. పంచాయతీ వారు కనీసం బ్లీచింగ్ కూడా చల్లకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. మండలంలోని ప్రజలకు శుద్ధి చేసిన మంచినీరు సరఫరా చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ హయాంలో ఫిల్టర్ వాటర్ బెడ్లను నిర్మించారని, అయినా శుద్ధి జలాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందడం లేదని విమర్శించారు. కలుషితమైన బురద నీటిని పంచాయతీ వారు సప్లై చేస్తున్నారని వాపోయారు. తక్షణమే జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని, గ్రామాల్లో మెడికల్ క్యాంపులు పెట్టి ప్రజలను చైతన్యం చేయాలని అన్నారు. ప్రజలు అతిసార, విషజ్వరాలకు గురి కాకుండా కాపాడాలని విజ్ఞప్తి చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించిన చెత్త నుండి సంపద కేంద్రాలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టింది. పెదపూడి మండలంలో జరుగుతున్నటువంటి ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా ఈ పెదపూడిలో ఉన్నటువంటి సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం ఈరోజు మేము ఎంఆర్ఓ ఆఫీస్కి రావడం జరిగింది. ప్రధానంగా జిల్లాలో అతిసార వ్యాధులు ప్రబలిస్తూ ఉన్నాయి. దాదాపు 260 కేసులు నమోదు అయ్యాయి. అది ఆ సందర్భంగా ఈ మండలంలో గ్రామాలలో పారిశుధ్యం అనేది సరైన విధంగా లేదు. చాలా చోట్ల అస్తవ్యస్తంగా చెత్తను డంపు చేస్తూ ఉన్నారు. కాలువలో మురికి కాలువలు ఏదైతే ఉన్నాయో మురికాలను పూడికలు తీయడంలో కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. అలాగే మంచినీరు సప్లై చేయడంలో కూడా శుద్ధి చేసిన జలాలు సప్లై చేయకుండా కలుషితమైన నీటిని ప్రజలకి సప్లై చేస్తూ ఉన్నారు. ఈ యొక్క సమస్యలను పరిష్కరించాలని ఉద్దేశంతో అధికారుల దృష్టికి సమస్యలని ఈ రోజున తీసుకురావడం జరిగింది. ప్రధానంగా జిల్లా యంత్రాంగం తక్షణమే పూసుకుని ఈ యొక్క సమస్యలను ఏదైతే ఉన్నాయో ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా వాటర్ సమస్య ఆర్డబ్ల్యూఎస్ అధికారులను అడుగుతుంటే మేము సప్లై చేస్తున్నాం, పంపిస్తున్నాం అంటున్నారు. పంచాయతీలోనేమో పంచాయతీలో సప్లై చేసేటువంటి గ్రౌండ్ వాటరు అలాగే ఈ యొక్క శుద్ధి చేసిన జలాలు కలిపి ప్రజలకి అందిస్తూ ఉన్నారు. దీనివల్ల కలుషితమై ప్రజలకి రోగాల బారిన పడుతూ ఉన్నారు. అలాగే ఏదైతే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలోని టీడీపీ హయాంలో నిర్మించినటువంటి చెత్త నుంచి సంపద కేంద్రాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ యొక్క ఈ చెత్త నుంచి సంపద కేంద్రాలని పునరుద్ధరించాలి. దాని ద్వారా చెత్తని ఆ యొక్క చెత్త డంపు అనేది ఒకే చోట జరగాలి. అన్ని చోట్ల కూడా జనావాసాల్లోనూ అలాగే కాలువగొట్ల మీద అలాగే రోడ్లకి ఇరువైపులా అస్తవ్యస్తంగా వేస్తున్నటువంటి చెత్తను నివారించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ అతిసార వ్యాధులు ప్రబలిస్తున్నటువంటి ఈ తరుణంలో గ్రామాల్లో మెడికల్ క్యాంపులు పెట్టి ప్రజలకు అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ యొక్క జిల్లా స్థాయిలో ఈ సమస్యను తీసుకెళ్లి పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.